సో, హాయ్ అండి. సో, వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో, ఈ వీడియోలో అయితే మనం నంబర్ సిస్టమ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. సో, మేజర్‌లీ ఫోకస్డ్ ఆన్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ అండి. సో, నాట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ దాంతో పాటు దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అండి. ఓకే. ఇఫ్ యూ వాంట్ ద ఫుల్ కాన్సెప్ట్ కింద యూ కెన్ జాయిన్ ఇన్ ద బ్యాచ్ అండి. ఓకే. సో, ఫస్ట్ లెట్స్ క్లీన్ చేద్దాం దీన్ని. ఓకే. హ్మ్. So find the unit digit of 214 power 197. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చిందండి ఈ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే గివెన్ నెంబర్లో ఎండ్ నెంబర్ అనేది 4 ఉంటే మీరు ఎట్లా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకే. సో వెన్ ద యూనిట్ డిజిట్ ఈస్ 4. ఓకే. సో 4 పవర్ 1 ఎంత అండి? సో ఇట్స్ 4 రైట్. 4 స్క్వేర్ 16, 4 cube 64, 4 పవర్ 4 216. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఏ సైకిల్. ఇక్కడ 4 6 వచ్చింది, ఇక్కడ 4 6 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే నేను అక్కడ కూడా 4 6 వస్తదనమాట. ఓకే. దీన్ని ఏమంటామంటే దీన్ని మనం సైక్లిసిటీ అని అంటామనమాట. అంటే రిపీటెడ్‌గా ఒకే సైకిల్ వస్తా ఉంటదని దాని మీనింగ్ అనమాట. ఓకే. సో దీన్ని మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోనికి ఏం చేద్దామంటే when the unit digit is 4 and power is odd. ఇప్పుడు ఈ నెంబర్ యూనిట్ డిజిట్ అడిగాడనుకోండి, ద ఆన్సర్ ఈస్ 4. సిమిలర్‌గా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని యూనిట్ డిజిట్ 4 ఉండి పవర్ ఈవెన్ ఉందనుకోండి. ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ అడిగాడంటే ద ఆన్సర్ ఈస్ 6. ఓకే. ఎప్పుడైనా సరే 4 యూనిట్స్ ప్లేస్‌లో ఉండి పవర్ ఆడ్ ఉంటే ఇది యూనిట్ డిజిట్ అండి. యూనిట్ డిజిట్ ఈస్ 4. అలాగే 4 ఉండి పవర్ ఈవెన్ ఉంటే దీని యూనిట్ డిజిట్ ఈస్ 6. ఓకే. ఇక 214 అని కాదండి. 314, 514 ఏ జిందగీ నెంబర్ ఉన్నా గానీ మనకు ఫరక్ పడదు. ఎందుకు యూనిట్ డిజిట్ అనేది 4 ఉంది నాకు. సో 4 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది సేమ్ ఉంటది. ఇక్కడ 314 ఉన్నా, 514 ఉన్నా ఆన్సర్ విల్ బి సేమ్. ఓకే. సో వాట్ ఈస్ ద పవర్? ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్. పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉంది గదా! ఇక్కడ 4 ఉంది గదా! సో 4 పవర్ ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ ఏంది? ఇక్కడ రాసా చూడండి. 4 పవర్ ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ ఏంది? 4. సో ద ఆన్సర్ ఈస్ 4. మీరు ఆప్షన్స్‌లో చూడండి 6 కూడా ఇచ్చిండు చూడండి. బికాజ్ హి ఆల్సో నోస్ దిస్ ట్రిక్. ఓకే. వెన్ ద యూనిట్స్ ప్లేస్‌లో 4 ఉండి పవర్ ఆడ్ ఉంటే దెన్ యూనిట్ డిజిట్ అనేది 4. యూనిట్స్ ప్లేస్‌లో 4 ఉండి పవర్ ఈవెన్ ఉంటే దాని యూనిట్ డిజిట్ వచ్చేసి 6. ఇది రిమెంబర్ చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక నెంబర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. దీనిలానే సిమిలర్‌గా మీరు 9 పవర్ 1 తీసుకోండి. 9, 9 స్క్వేర్ తీసుకోండి 81. సో ఇక్కడ కూడా 9, 1 అనే సైకిలే ఫాలో అయిద్ది. 9 క్యూబ్ తీసుకుంటే మీకు ఏమొస్తది? 721 729 వస్తది. సేమ్ నెక్స్ట్ 1 వస్తది. ఇక్కడ కూడా 9, 1 అనే సైకిలే ఫాలో అయిద్దనమాట. సో దీంట్లోంచి కూడా నువ్వు ఫార్ములా జనరేట్ చేసుకోవచ్చు. 9 పవర్ ఆడ్ ఈజ్ 9, 9 పవర్ ఈవెన్ ఈజ్ 1. ఓకే. సిమిలర్ టు 4, 9కి ఇదనమాట ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్‌లో ఏందంటే దీనికి ఇప్పుడు ఈ క్వెషన్ వస్తే దీన్ని ఎంత సేపట్లో ఎయాలి మీరు? 10 సెకండ్స్‌లో ఎయాలి. ఇప్పుడు ఏమిచ్చిండు? యూనిట్ డిజిట్ ఆఫ్ 214 ఇచ్చిండు. 4 అని నాకు తెలుసు. 4 పవర్ ఆడ్ ఉంది. 4 పవర్ ఆడ్ అంటే ఏంటిది? ఆన్సర్ 4 యూనిట్ డిజిట్. 4 కొట్టేసేయాలి. ఇది ఈజీ క్వెషన్. ఇక్కడ మనం టైమ్ సేవ్ చేసుకొని ఏదైతే హార్డ్ క్వెషన్ వస్తదో అక్కడ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో యూనిట్ డిజిట్ గురించి అయితే మన బ్యాచ్‌లో జాయిన్ అయినోళ్ళకైతే ఈ ట్రిక్ ముందే తెలుసు. వాళ్ళు నాకు తెలిసి చేసేసి కూడా ఉంటారు. Okay, let's go to next question. Second question, very second question here. Okay. If the number 6484A6 is divisible by 8, okay, already divisible అని ఇచ్చేసిండు. Then find the least value of A. లీస్ట్ వాల్యూ అన్నాడు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అయితాం మనం. ఓకే. ఏమిచ్చిండు?
సో, ఇది సాల్వ్ చేయాలంటే మనకేంది డివిజబిలిటీ రూల్ ఆఫ్ 8 తెలవాలనమాట. నేను డివిజబిలిటీ రూల్స్ ఆఫ్ 2 చెప్తా, 4 చెప్తా, 8 చెప్తా. ఎందుకంటే ఈ మూడిటికి సేమ్ ట్రిక్ ఉంటది. ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేసేయొచ్చు. 2ని 2 అనేది ఏందంటే లాస్ట్ డిజిట్ అనేది డివిజబుల్ బై 2 అయితే ఇఫ్ లాస్ట్ డిజిట్ ఈస్ డివిజబుల్ బై 2 దెన్ ద ఎంటైర్ నంబర్ ఈస్ డివిజబుల్ బై 2. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏముంది 6 ఉంది. సో, 6 ఈస్ డివిజబుల్ బై 2. సో, ఈ నంబర్ మొత్తం డివిజబుల్ బై 2. అంతే. మీరు మొత్తం నంబర్ చెక్ చేయాల్సిన పని లేదనమాట. లాస్ట్ డిజిట్ అనేది డివిజబుల్ అయితే 2తో సీదా ఆ నంబర్ మొత్తం దాంతో డివిజబుల్ అని మీరు గ్యారంటీ ఇచ్చేయొచ్చు. 4ని ఎలా రాసుకోవచ్చండి? 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఒక్క 2 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్. ఇక్కడ ఎన్ని 2లున్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్. ఓకే. లాస్ట్ 2 డిజిట్స్. సో, ఏదైనా ఒక నంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 4 అయితే ఇక్కడేంది ఏ6 అని ఉంది గదండీ! లాస్ట్ 2 డిజిట్స్ ఈ ఏ6 అనేది 4తో డివిజబుల్ అయితే ఈ నంబర్ మొత్తం 4తో డివిజబుల్ అని జెప్పేసి మీనింగ్ అన్నమాట. ఓకే. సో, లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 4. దెన్ ద ఎంటైర్ నంబర్ ఈస్ డివిజబుల్ బై 4. సిమిలర్‌గా 8ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే. ఇక్కడ ఎన్ని 2స్ ఉన్నాయండి? 3 2స్. సో, దీనికి సేమ్. లాస్ట్ 3 డిజిట్స్. మళ్ళీ చెప్తా చూడండి. 2కి ఏందంటే నేను లాస్ట్ డిజిట్ ఒక్కటి చెక్ చేస్తా. అది డివిజబులా కాదా అని చెప్పేసి. వేరాజ్ 4కి దాన్ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. నేను ఇట్లా ఎందుకు రాస్తున్నా అంటే మీకు గుర్తుపెట్టుకోనికి ఈజీ ఉంటది. సో, లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 2 ఉన్నాయి కదా! అందుకే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 కాదా అని చెక్ చేస్తా. డివిజిబుల్ అయితే ఓకే. వేరాజ్ 8ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2. అందుకే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబులా కాదా అని చెక్ చేసి అది డివిజిబుల్ అయితే ఎంటైర్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. ఇక లాస్ట్ 3 డిజిట్స్ ఏముందండి? 4, 6 ఇది డివిజిబుల్ బై 8 అని వాడే ఇచ్చేసిండు. సో, నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేసేస్తా. సో, 7 ఏద్దామా? 47 అయితది. 8 5 40, 76 అవ్వదు. 48 5 40 ఇది కూడా అవ్వదు. 41, 41 అయితది చూడండి. 8 5 40, 16 ఓకే. ఆన్సర్ 1. ఓకేనా? సో, ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాబ్లమ్ ఒక్కటి చేయడం కాదు. టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. 2కి లాస్ట్ డిజిట్ ఎందుకు 2 ఒకటే 2 ఉంది కాబట్టి. 4ని 2 ఇంటూ 2 అని 2 నంబర్‌లుగా రాయొచ్చు. అందుకే లాస్ట్ 2 డిజిట్స్. 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 3 2లుగా రాయొచ్చు కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అని చేయాలి. మీరు ఇట్లే చేయాలి. ఎగ్జామ్‌లో ఇప్పుడు ఒక్కోసారి 8 డిజిట్స్, 9 డిజిట్స్ నంబర్ కూడా వస్తాడు. అప్పుడు మీరు ఇట్లా బ్రాకెట్ ఏసి వన్సా, టూసా అట్లా ఏస్తే సంవత్సరం పడతది. అట్లా చేయొద్దు. దీనికి ట్రిక్కే నేర్చుకోవాలి. ఆప్షన్ లేదు. ఓకే. మీకు మిగిలిన నంబర్స్ ట్రిక్స్ కావాలంటే మా బ్యాచ్ జాయిన్ అయితే మీకు ఈజీగా దొరుకుతదనమాట. ఓకే. సో, నెక్స్ట్ దానికెళ్ళిపోదాం. ఓకే. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 87? ఓకే. 87 ఇవి ఈ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ మీరు అన్ని 2 డిజిట్ నంబర్స్‌కి వాడుకోవచ్చండి. మాక్సిమం 2 డిజిట్ నంబర్స్‌కి. ఓకే. మాక్సిమం ఏమేం 2 డిజిట్స్ నంబర్స్ ఉన్నాయో అన్నిటికి వాడి పడేసేయొచ్చు. ఓకే. బట్ దీనికన్నా ముందు మీకు కోప్రైమ్ అంటే ఏందో తెలవాలి. ఓకే. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటది కోప్రైమ్ అని. అది తెలుసుకుంటే చాలు. సో, ఇంటీజర్స్ విచ్ హావ్ హైయెస్ట్ కామన్ డివైజర్ యాస్ 1 ఈస్ నోన్ యాస్ కోప్రైమ్. ఇంటీజర్స్ విచ్ హావ్ హైయెస్ట్ కామన్ డివైజర్ యాస్ 1 ఈస్ నోన్ యాస్ కోప్రైమ్. అంటే ఇప్పుడు 2, 3 ఉందనుకోండి. ఓకే. సో, 2కి, 3కి హైయెస్ట్ కామన్ డివైజర్ చెప్పండి. ఇట్స్ 1. ఓకే. సో, హైయెస్ట్ కామన్ డివైజర్ 2 ఇంటీజర్స్ గనక 1 ఉంది అంటే ఆ 2 కోప్రైమ్ అని మీనింగ్. ఇప్పుడు 4, 9 తీసుకోండి. దీనికి గూడా హైయెస్ట్ కామన్ డివైజర్ ఏంది 1. ఇప్పుడు సపోజ్ 3, 6 తీసుకోండి. దీనికి హైయెస్ట్ కామన్ డివైజర్ ఏంది 3. సో, ఇది కోప్రైమ్ గాదు. కోప్రైమ్ అంటే ఇంటీజర్స్ విచ్ హావ్ హైయెస్ట్ కామన్ డివైజర్ యాస్ 1. దానికి కామన్ డివైజర్ అనేది హైయెస్ట్ 1 ఉండాలి. అండ్ ఇది ఇంటీజర్ అండి. ప్రైమ్ నంబరే అని గాదు. ఇంటీజర్ అయ్యుంటే చాలు గుర్తుపెట్టుకోండి.
ఇంటీజర్స్ విచ్ హావ్ హైయెస్ట్ కామన్ డివైజర్ యాజ్ 1 ఈజ్ నోన్ యాజ్ కోప్రైమ్. ఓకే. సో, కోప్రైమ్ ఎందుకు చెప్పినా ఇప్పుడు మీకు అర్థమైతది. మీరు ఏదైనా ఒక నంబర్‌ని 2 కోప్రైమ్స్ లెక్క ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 87 ఉంది. 87 ఏ టేబుల్‌లో పోతది? 29 29 టేబుల్‌లో ఎళ్తది చూడండి. 29 ఇంటూ 3. ఓకే. సో, 7 + 8 15 కాబట్టి నేను ఎట్లా చేసినా అంటే 7 + 8 15. సో, 3తో పోతది. 3 ఇంటూ 29 అని చెప్పి ఆ లాజిక్‌తో చేసినా. ఓకే. సో, ఇప్పుడేందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 87 అన్నాడు గదా! సో, ఇక్కడున్న ఆప్షన్స్‌లో ఏ నంబర్ అయితే బోత్ 29 అండ్ 3తో డివిజిబుల్ అయిద్దో, ఆ నంబర్ అనేది 87తో డివిజిబుల్ అయిద్ది. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. 87ని ఫస్ట్ 2 కోప్రైమ్స్ విధంగా డివైడ్ చేయాలి. 29 ఇంటూ 3 అని డివైడ్ చేసిన. నెక్స్ట్ కండిషన్ ఏందంటే ఇక్కడున్న ఆప్షన్స్‌లో ఏదైతే బోత్ ఏదో ఒకటి కాదు. బోత్ 29 అండ్ 3తో డివిజిబుల్ అయిద్దో అది 87తో డివిజిబుల్ అయిద్దనమాట. అదే లాజిక్. ఇప్పుడు నాకు 3కి రూల్ తెలుసు. ఏంది? సమ్ ఆఫ్ ది నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 8 + 4 12. సో, ఇది ఛాన్స్ ఉంది. 3 8 జా 24. ఇది కూడా ఛాన్స్ ఉంది. 8 5 13. ఇది ఛాన్స్ లేదు. 15 18 23. ఇది కూడా ఛాన్స్ లేదు. సో, ఇదన్నా అయ్యుండాలి. ఇదన్నా అయ్యుండాలి. ఇప్పుడు బ్రెయిన్ వాడాలి ఇక్కడే మనం. మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక ఆప్షన్ చెక్ చేయండి. 2 చెక్ చేయొద్దు. మీరు ఎగ్జామ్‌లో ఎమోషనల్ అవ్వొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇది చెక్ చేసినాక మళ్ళీ చెక్ చేస్తారు. అరే! అయిద్దో అవ్వదో మనం ఏడైనా మిస్టేక్ చేసినామా అని చెప్పి. మీరు ఆ మైండ్ సెట్‌తో ఎగ్జామ్ రాయొద్దండి. కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ రాయాలి. నేను ఏదో ఒక్కటే చెక్ చేస్తా చూడండి. ఏది చెక్ చేద్దాం? సో, 8004 చేద్దాం. ఎక్కువ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతది. సో, 29 3 జా 87 ఇక్కడే ఉంది కాబట్టి 29 2 జా 58. 58 అంటే 22 రైట్? 220. సో, 29 10 జా 290 అంటే 29 8 జానా 8 9 72 16 7 232. సో, 29 7 జా 7 9 జా 63 14 203. సో, 203. 17 174. సో, 29 6 అవ్వాలి. 6 9 54 174. ఎందుకంటే ఎండ్ డిజిట్ 4 ఉంది కాబట్టి 6 అని ఊహించిన నేను. 29 ఇంటూ 6. సో, ఏంది? ఇదే ఆన్సర్ అయిపోయింది. ఇన్ కేస్ ఇది ఆన్సర్ రాలేదు అనుకోండి, నేను సీదా ఇది పెట్టేస్తా. నేను ఎమోషనల్‌గా ఆలోచించి ఇది కూడా క్రాస్ వెరిఫై చేయనీకే ట్రై చేయను. మీరు కూడా చేయొద్దు. ఎగ్జామ్ అనేది కాన్ఫిడెంట్‌గా రాయాలి. భయంతో రాయొద్దు. ఓకే. అండ్ లాజిక్ వాడాలి ఎక్కువ. ఎమోషన్ వాడొద్దు. ఓకే. కమింగ్ టు కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకో నంబర్ తీసుకున్నా అండి. ఇప్పుడు 21 డివిజిబుల్ బై 21 అని అడిగిండు. అప్పుడు నేనేం చేస్తా? దాన్ని 3, 7 లెక్క రాస్తా. సో, డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 7 అని కాదా అని చెక్ చేస్తా. ఇన్ కేస్ అవునంటే ఐ విల్ గో విత్ దట్. ఎప్పుడైనా సరే ఒక నంబర్‌ని 2 ప్రైమ్స్ లెక్క డివైడ్ చేయనీకి ట్రై చేయండి. ఇప్పుడు 18 ఉంది. 2, 9 ఈ 2 ప్రైమ్సే కదా! సో, అది డివిజిబుల్ బై 2 కాదా అని చెక్ చేస్తా. అది డివిజిబుల్ బై 9 కాదా అని చెక్ చేస్తా. అంతే. ఎప్పుడైనా ఒక పెద్ద నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రైమ్స్ లెక్క డివైడ్ చేసి, ఆ ప్రైమ్స్ అనేది దాన్ని డివైడ్ చేస్తుందా లేదా అని చెక్ చేయండి. అంతే. ఓకే. ఫాలో అయితురని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో పెట్టొచ్చు. నేను ఆన్సర్ కూడా చేసేస్తా. వావ్! ఇక్కడేంది? ద నంబర్ ఈస్ డివిజిబుల్ బై. ఓకే. ఓకే. ఇండివిడ్యువల్ నంబర్ టెక్నిక్ చెప్దామా? ఓకే. సో, ఫస్ట్ 5కి చెప్దామా అండి? ఓకే. 5కి ఏముండాలంటే టెక్నిక్ ఎండ్ ఎండ్ డిజిట్ కాదు. యూనిట్స్ డిజిట్ అనేది 5 ఆర్ 0 ఉండాలి. ఇక్కడుందా? 4 ఉంది. సో, ఇది కాదు. 4కి ఏం చెక్ చేస్తాను? 4కి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తాను. 74. 4 1 జా 34. ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. 4 కాదు. 11 కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది కాబట్టి అది చేయను. నేను 9 చేస్తానన్నమాట. ఓకే. 9కి ఏంటిదండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇది అందరూ చేసే పిల్ల బచ్చా మెథడ్.
మనం ఇది చేయము. దీనికన్నా కొంచెం అడ్వాన్స్‌డ్ మెథడ్ చేస్తాం. ఏందో చెప్తా చూడండి. జాగ్రత్తగా ఇనండి. 1857 అవసరం లేదు. నంబర్ ఆల్రెడీ ఇచ్చిండు కదా! మళ్ళీ రాయడం ఎందుకు నేను. ఓకే. సో, 9కి రూల్ ఏందంటే జాగ్రత్తగా ఇనండి. వెన్ సమ్ ఈజ్ 9 కట్ ద నంబర్స్. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. వెన్ సమ్ ఈజ్ 9 కట్ ద నంబర్స్. ఓకేనా? సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీని మీనింగ్ ఏందంటే, ఇప్పుడు ఫస్ట్ ఇందులో మీరు 9 ఉన్నయన్ని కట్ చేసేయండి. దాన్ని యాడ్ చేయాల్సిన పని లేదు. సో, ఈ 9, ఈ 9ని నేను కట్ చేసిన. ఇంకేమైనా 9 ఉన్నాయా? లేవు. ఇంకోటేందంటే, వెన్ సమ్ ఈజ్ 9 కట్ ద నంబర్స్ అంటే మీనింగ్ చెప్తా చూడండి. 1 + 8 ఎంత? 9. ఈ 2 కట్ చేయండి. 5 + 4 ఎంత? 9. కట్ చేయండి. నెక్స్ట్ 7 + 2 ఎంత? 9. కట్ చేయండి. 5 + 4 ఎంత? 9. కట్ చేయండి. 7 + 2 ఎంత? 9. కట్ చేయండి. 8 + 1 ఎంత? 9. కట్ చేయండి. ఆన్సర్ 9. ఎందుకంటే అన్ని నంబర్స్ కట్ అయిపోయినాయి. ఇది అందరూ వాడే టెక్నిక్. వెన్ సమ్ ఆఫ్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 9 అనేది అందరూ వాడే టెక్నిక్. ఇది డిఫరెంట్ టెక్నిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ ఉంటది. ఫస్ట్ 9 ఉన్న నంబర్స్ అన్నిటిని కట్ చేసేయండి. కట్ చేసేసిన ఇంకోటి వెన్ సమ్ ఈజ్ 9 కట్ ద నంబర్స్. ఇదొక్కటే కన్‌ఫ్యూజ్ అయితారు చాలామంది. ఇక్కడ 8 + 1 ఎంత? 9. అందుకే ఆ 2 నంబర్స్‌ని కట్ చేసి పడేసిన. సో, సమ్ 9 వచ్చినప్పుడు మీరు ఆ నంబర్స్‌ని కట్ చేసేయండి. ఆ నంబర్స్ అవసరం లేదు. ఇంక ఆ నంబర్స్ డివిజిబుల్ అని దాని మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో, అర్థమైందని అనుకుంటున్నా నేనైతే. ఓకే. నెక్స్ట్ లెట్స్ గో టు సో, ఇది లాస్ట్ ప్రాబ్లమ్ అండి. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను చెప్పేస్తా. ఇది జూజుబీ అనుకుంటా కదా! ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎప్పుడొచ్చింది? ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 1 11th సెప్టెంబర్ 2024 లక్కీ వాయిస్ ఓవర్ ఈజీ వచ్చింది. ఏముంది? వెన్ డివిజిబుల్ బై 2 అండ్ 5. 2కి ఏముంది? యూనిట్ డిజిట్ అనేది డివిజిబుల్ బై 4 సారీ 2 ఉండాలి. 5కి ఏంది? 5కి కూడా అంతే యూనిట్ డిజిట్ అనేది డివిజిబుల్ బై 5 ఉండాలి. అంటే ఎయిదర్ 5 ఎయిదర్ 0 ఉండాలి. సో, ఈ 2 కొట్టి పడేసేయండి. ఇది కూడా కాదు. ఎందుకంటే ఎండ్ డిజిట్ 5 ఉంది. 5 అనేది ఆడ్ నంబర్ కదా! 2లో ఆడ్ నంబర్ ఎళ్ళదు. సో, ఇదే ఆన్సర్. సింపుల్. ఎంత 5 సెకండ్స్‌లో ఏసేయొచ్చు. ఓకే. సో, యూనిట్ డిజిట్‌కి మీరేం చేయాలంటే సిన్ నా క్లాసెస్ జాయిన్ అవ్వాలని కాదు. ఎక్కడో అక్కడ మీ ఇష్టం ఎట్లైనా సరే యూనిట్ డిజిట్‌కి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నంబర్స్ ఉన్నవి ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ చూడండి మీరు. అన్నీ. ఓకే. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్‌లో ఇట్లా బ్రాకెట్ ఏసి ఇట్లా చేయాలంటే సంవత్సరం పడతది. అట్లా చేయకండి. ఓకే. సో, దీని డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోండి. అండ్ యూనిట్ డిజిట్ పవర్ నేను ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన చూడండి. 214 పవర్ 197 ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసిన కదా! సో, ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే నంబర్ సిస్టమ్‌లో ఈ క్వెషన్స్ బరాబర్ అడుగుతాడు. పక్కా మీకు ఇందులో 2-3 మార్క్స్ వచ్చేసేయాలి. ఓకే. ఓహ్! సో, ఇట్లే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ బ్యాంక్ రిలేటెడ్ వస్తదండి. బ్యాంక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇన్ నంబర్ సిస్టమ్ నెక్స్ట్ వీడియో అది. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ ఫాలో us. థాంక్ యూ.